అమెరికా 205 మంది ఇండియన్స్ ని ఏకంగా మిలిటరీ ఏరోప్లేన్ లో తీసుకొని వచ్చి ఇండియాలో దింపబోతున్నారు. ఇలా ఎందుకు జరిగింది? అసలు ఇండియన్స్ ని అమెరికా నుంచి పంపించడానికి విషయాలేంటి? ఈ 205 మందే కాకుండా ఇంకా 17-1800 మంది మన ఇండియన్స్ అక్కడే ఉన్నారంట. వాళ్ళని కూడా వెనక్కి పంపించాలి, ఇండియాకి పంపించాలని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ట్రంప్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? వచ్చి రాగానే ఇలాంటి పెద్ద పెద్ద డెసిషన్ మినిమం 1 మంత్ కూడా అవ్వలేదు, ఇలాంటి భారీ నిర్ణయాలు ట్రంప్ తీసుకుంటున్నాడు. అసలు అమెరికా నుంచి ఇండియన్స్ పంపించడానికి గల కారణాలేంటి? అసలు ట్రంప్ మన ఇండియా గురించి ఏమనుకుంటున్నాడు? కొన్ని స్టేట్మెంట్స్, టారిఫ్ గురించి మాట్లాడుకుందాం. ఈ 205 మందిని ఎందుకు పంపించాడు అనేసి అనుకుంటే, వీళ్ళందరూ కూడా ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ద్వారా అక్కడే సెటిల్ అయిన వాళ్ళు. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అంటే ఫర్ సపోజ్ మీరు 2 years వీసా ద్వారా అమెరికాకు వెళ్ళారు. సో ఆ వీసా పీరియడ్ అనేది అయిపోయింది, బట్ ఇంకా మీరు అక్కడే ఉండడం, పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా అక్కడే ఉండదాన్ని ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అంటారు. అలాగే ఈ కెనడా అయినా సరే, మెక్సికో అయినా సరే, ఈ బార్డర్స్ ఉంటది కదా, ఏదైతే యుఎస్ కి బార్డర్స్ ఉంటాయో, ఇల్లీగల్ గా బార్డర్ దాటి యుఎస్ లోకి ఎంటర్ అయిన వాళ్ళు, ఇలా ఎవరైతే ఉన్నారో, ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ యుఎస్ గవర్నమెంట్ అనేది చెక్ చేసింది. దీంట్లో మన వాళ్ళు దాదాపుగా 7 లక్షల పైగానే ఉన్నారంట. సో అందులో ఇల్లీగల్ గా డిపోర్టేషన్ అయిన వాళ్ళు 18,000 మంది. అందులో కూడా 205 మందిని ఈ జనవరిన ఆర్మీ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా మన ఇండియాకి పంపించబోతున్నారు. ఆ ఫ్లైట్ అనేది 26th జనవరికి మన ఇండియాకి రాబోతుంది. సో ట్రంప్ ఏ నిర్ణయం అయితే తీసుకున్నాడో, ఇండియన్స్ ని పంపించడానికి ఏకంగా సైనిక విమానాన్ని ఎందుకు ఎంచుకున్నాడు? నార్మల్ గా అయితే ఇలా ఎన్ని ఇల్లీగల్ గా ఇమిగ్రేషన్ ఉన్నా సరే నార్మల్ గా కమర్షియల్ ఏరోప్లేన్స్ లో అయితే పంపిస్తారనమాట. కమర్షియల్ ఏరోప్లేన్స్ ఎక్కువ యూజ్ చేస్తారు కూడా. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది, ట్రంప్ ఎందుకు ఇలా ఆర్మీ ఫ్లైట్ ని ఎంచుకున్నాడు? ఇది ఒక లాజిస్టికల్ నిర్ణయం కాకుండా ఇది ఒక బోల్డ్ స్టేట్మెంట్ కూడా. కొంతమంది అయితే ఇది ట్రంప్ 2.0 అని కూడా పిలుస్తున్నారు. ట్రంప్ పద్ధతుల్ని ఇది సూచిస్తుందంట. అంటే ట్రంప్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ పైన, అతని మాట పైన ఎంత దృఢంగా ఉన్నారని ఈ మధ్య కాలంలోనే చాలా మందికి. ట్రంప్ ఇంతకు ముందు కూడా ప్రెసిడెంట్ అయ్యాడు, కానీ ఈసారి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇన్ని నిర్ణయాలు 1 మంత్ కాకుండానే చేస్తున్నాడంటే ఇంకా ట్రంప్ కి ఇచ్చిన ఆయన మాటకి ఎంత గౌరవిస్తున్నాడో చూడండి. ఆయన ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నాడు ఆయన ఇచ్చిన మాటల మీద. అసలు ఇది ఎందుకు అయిందని ఆలోచిద్దాం. అమెరికా అనేది ఎప్పటి నుంచో ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ పైన వర్క్ చేస్తుంది. ఇదేం ఫస్ట్ టైం కాదు అమెరికా నుంచి ఇక్కడికి పంపించడానికి. చాలా మంది సోషల్ మీడియాలో కూడా ఏదో పంపించేశారు, మన ఇండియన్స్ ని పంపించారు, అక్కడ ఏదో దారుణం అయిపోయింది అనేసి చాలా మంది వీడియోలు పెట్టారు. కానీ ఇదే ఫస్ట్ టైం ఏమి కాదు. మన ఇండియన్స్ ని జో బైడెన్ పరిపాలిస్తున్నప్పుడు కూడా 1100 మంది దాకా ఇండియాకి బ్యాక్ టు హోమ్ చేశారు. సో ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ కి మెయిన్ బాధ్యతలు ఈ ఐసిఈ అండ్ సిబిపి ఏజెన్సీస్ అనే కారణంగా ఉంది. అయితే ఇప్పుడు ఆ సైనిక విమానాన్ని ఎందుకు వాడాడు అంటే, ఈ సైనిక విమానం ద్వారా నేను ఎందుకు యూజ్ చేస్తున్నాను అని ట్రంప్ అనుకుంటున్నాడంటే, మా కఠినమైన చర్యలు ఎంత కఠినంగా ఉంటాయో చూపించడానికి ఇండైరెక్ట్ గా ఈ ఆర్మీ ఫ్లైట్ అయితే యూజ్ చేశారు. అధికారుల ప్రకారం సైనిక విమానం అనేది భద్రంగా తీసుకెళ్తుందని, అలాగే అది సేఫ్ గా ఉంటుందని అంటున్నారు. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అయితే జో బైడెన్ పరిపాలిస్తున్నప్పుడు కూడా వీటికి కమర్షియల్ ఏరోప్లేన్స్ యూజ్ చేస్తారు. ఆ కమర్షియల్ ఏరోప్లేన్స్ లో దాదాపుగా 50 to అంతే అనుకుంటా 60 మెంబర్స్ దాకా అయితే ట్రావెల్ చేయగలుగుతారు అన్నమాట. సో ఈ ఆర్మీ ఏరోప్లేన్ అనేది దాదాపుగా 200 పైగానే మనుషుల్ని గ్యాదర్ చేసి పంపించగలదు. సో దీని కారణంగానే ట్రంప్ ఈ అమెరికన్ ఏరోప్లేన్ ని ఎంచుకున్నాడని కొంతమంది చెప్తున్నారు. ఎవరైతే అమెరికాలో మన ఇండియన్స్ ఉన్నారో వాళ్ళని ఇండియాకి డిపోర్ట్ చేయడం వల్ల మన ఇండియాకి కూడా చాలా లాసెస్ ఉన్నాయి. ఆ లాసెస్ గురించి కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇండియన్ రిలేషన్ ఏమవబోతుంది, దీని వల్ల మన ఇండియాకి అలాగే యుఎస్ కి రిలేషన్షిప్ తగ్గబోతుందా? ఇది ట్రంప్ అలాగే మన పిఎం మోడీ అయినా వీళ్ళిద్దరు కన్వర్జేషన్, ఫోన్ కాల్ కన్వర్జేషన్ అయితే ఆల్రెడీ మాట్లాడుకున్నారు ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ పైన. అందులో ట్రంప్ ఏమన్నాడంటే, మోడీ దగ్గర ఎంతమంది అయితే ఇండియన్స్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ద్వారా యుఎస్ లో ఉన్నారో వాళ్ళందరినీ నేను కంపల్సరీగా బ్యాక్ టు హోమ్ మీ ఇండియాకి పంపిస్తానని డైరెక్ట్ గా మోడీతోనే చర్చించారంట. మినిస్ట్రీ ఎక్స్టర్నల్ అఫైర్స్ ప్రకారం ఇది ఇల్లీగల్ ఇమిగ్రేషన్ కి చాలా దోహదపడుతుందని మోడీతో కూడా చర్చించారు. ఇది యుఎస్ లోనే కాదు, మొత్తం యుఎస్ కి సంబంధించిన కంట్రీస్ లో ఎవరైతే ఉన్నారో ఇండియన్స్ ఎంతమంది అయితే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ద్వారా ఉన్నారో వితౌట్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ తో వాళ్ళందరినీ బ్యాక్ టు ఇండియాకి పంపిస్తామని ట్రంప్ గట్టిగా చెప్పాడంట. అది కూడా. సో మోడీ గారు ఏమన్నారంటే, ఒకవేళ మీరు చెప్పినట్టు నిజమే అయితే వాళ్ళ ప్రాపర్ ఇండియన్ డాక్యుమెంటేషన్, వాళ్ళకి వాళ్ళు ఇండియాకి సంబంధించిన వాళ్ళు అని తెలిస్తే మేము కంపల్సరీగా మా బిడ్డల్ని మేము ఆహ్వానిస్తాం అని మోడీ గారు కూడా చెప్పున్నారు.
ఈ మంత్ లాస్ట్ లో మన మోడీ గారు మళ్ళీ యుఎస్ కి వెళ్ళబోతున్నారు మీటింగ్ పర్పస్ పైన. దీని గురించి ఏమైనా మాట్లాడతారన్నది మనం వెయిట్ చేసి చూడాలి. సో ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ద్వారా మన ఇండియాకి ఏదైనా ప్రాబ్లం ఉందా అంటే ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ట్రంప్ ఫస్ట్ గా అతను స్పీచ్ ఇచ్చినప్పుడే చెప్పాడు, ఇండియాకి అలాగే మన యుఎస్ అనేది ఇండియా నుంచి చాలా ఇంపోర్ట్స్ చేసుకుంటుంది, ఇండియా నుంచి చాలా కొంటుంది. కానీ యుఎస్ నుంచి ఇండియా ఏమీ కొనడం లేదు, ఈక్వల్ గా తక్కువ ప్రైస్ లో కొంటుంది. సో దీనికి ఈక్వల్ చేయాలి కదా, దీని గురించి కూడా మాట్లాడాడు. సో దీని వల్ల ఏమైపోతుందంటే మన ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ నుంచి ఒక 100 రూపాయలు కొనుక్కుంటుంది అనుకోండి, లేదా మన యుఎస్ మన ఇండియా నుంచి ఒక 10 రూపాయలు కొనుక్కుంటుంది. సో దీని వల్ల ఏమైపోతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా యుఎస్ నుంచి తక్కువగా తీసుకుంటుంది, యుఎస్ అయితే మన ఇండియా నుంచి చాలా వస్తువులే కొనుక్కుంటుంది. ఇక్కడ ట్రంప్ చెప్పిన విషయం ఏంటంటే, ఇప్పటికీ డైరెక్ట్ గా అయితే చెప్పలేదు, కానీ ఇది ఒకవేళ ఇలా చేస్తే మన ఇండియాకి బడ్జెట్ పరంగా చాలా డౌన్ అయిపోతుంది. ఇలా ఎందుకంటున్నానంటే ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక 100 రూపాయలకి బియ్యం రైస్ ని యుఎస్ కి అమ్ముతున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక 100 రూపాయలకి బియ్యాన్ని అమ్ముతున్నాం. ఇదే ట్రంప్ అనుకుంటే టారిఫ్ వేస్తాడనమాట. ఇప్పుడు ఆ బియ్యం పైన టారిఫ్ అంటే టాక్సెస్ అనుకోండి, టారిఫ్ ఇంకో 100 రూపాయలు వేసాడు అనుకుందాం. ఇక్కడ ఏమైపోతుందంటే వెంటనే మన కింద ఉన్న శ్రీలంక అదే బియ్యాన్ని అదే 100 రూపాయలకి ఇస్తుంది అనుకోండి. ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్ ఎవరి దగ్గర కొనుక్కుంటుంది? మాక్సిమం శ్రీలంక దగ్గరే కొనుక్కుంటుంది. ఎందుకంటే మన ఇండియా నుంచి ఎక్కువ టారిఫ్ అయిపోయింది కాబట్టి 200 పెట్టి కొనే బదులు అదే శ్రీలంక నుంచి 100 రూపీస్ కొనొచ్చు. సో ఇది విధంగా చేస్తే మన ఇండియా కూడా చాలా లాసెస్ ఉంది. ఇప్పుడు చైనా కూడా అదే పరిస్థితి. ఇప్పుడు కూడా చైనా అండ్ యుఎస్ టారిఫ్ వార్ అయితే జరుగుతూ ఉంది. యుఎస్ వచ్చి చైనా ప్రొడక్ట్స్ పైన టారిఫ్ వేస్తే చైనా వచ్చి యుఎస్ ప్రొడక్ట్స్ పైన టారిఫ్ వేస్తుంది. ఎవరి ప్రొడక్ట్స్ వాళ్ళే యూజ్ చేయాలన్న విధంగా అయిపోతుంది. దీని మీద ఇంకా అనేక ప్రశ్నలు కూడిపోతున్నాయి. సో మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఈ మంత్ లో వెళ్ళబోతున్నాడు. వెళ్ళి ఏం డిస్కస్ చేస్తాడో మనందరం వెయిట్ చేసి చూడాల్సిందే. సో ఈ టారిఫ్ వార్ల గురించి ఇలా చేస్తే ఒకవేళ ట్రంప్ మీద మీ అభిప్రాయం ఏంటి? ట్రంప్ ఇవన్నీ చేయడానికి నిజమేనా, కరెక్ట్ అనిపిస్తుందా అనేది కింద కామెంట్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో